ఎటువంటి పప్పులు నానబెట్టకుండా, అలాగే చుక్క నూనె లేకుండా ఇన్‌స్టంట్ స్పాంజ్ దోస ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బౌల్‌లోనికి హాఫ్ కప్ పట్టుకు వేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకోవాలి. అందులోనికి కప్పు ఉప్మా రవ్వ వేసుకొని, తర్వాత హాఫ్ కప్ పెరుగేసుకోవాలి. హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. అటుకులనేది లావు అటుకులైనా పర్లేదు, అలాగే పేపర్ అటుకులైనా పర్లేదు. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత వాటర్ పీల్చుకుని రవ్వ అనేది కొద్దిగా గట్టిపడుతుంది. ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్‌లో ఏసుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు గనక వాటర్ అవసరపడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పలచగా దోసల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం అవసరం పడదు. మీకు అవసరం పడితే గనక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బ్యాటర్‌ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఈనో పౌడర్ ఏసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని, ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్‌ని వేడి చేసుకోవాలి. కలుపుకున్న బ్యాటర్‌ని దోసలేసుకోవాలి. ఈ దోసలనేది ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది. మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు. ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటమే. మిగిలినవన్నీ ఇలానే ఏసుకోవాలి. మీరు కావాలంటే ఇలా మూత పెట్టుకునైనా దోసలని ఏసుకోవచ్చు. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా ఇలా ఇన్‌స్టంట్ స్పాంజ్ దోసలు రెడీ. మీకెవరికన్నా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బియ్యం గాని, మినపప్పు గాని నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా స్పాంజ్ దోసల్ని తయారు చేసుకోవచ్చు. చుక్క నూనె లేకుండా స్పాంజ్ దోసని తయారు చేసుకోవచ్చు.